తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి నెలకొంది. ప్రచారం సరళిపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు సీఎం రేవంత్ ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. రేపటితో నామినేషన్ల విత్డ్రా ముగియనుంది. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరిగితే 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపాలిటీలలో పట్టు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మున్సిపల్ ఎన్నికల హోరైతే కనిపిస్తోంది. 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. 3వ తేదీతో విత్డ్రాస్ కి సమయం అయిపోతోంది. 3వ తేదీ లాస్ట్ డేట్, అంటే రేపటికి సంబంధించి ఇప్పటికే ఆశావాహులు అసంతృప్తులు చాంతాడంతున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే జీరో రెబల్స్ అంటూ కూడా ముందుకెళ్తోంది. ఎట్టి పరిస్థితులను రెబల్స్ బెడద లేకుండా అసంతృప్తిని బుజ్జగించే ముందుకెళ్లాలి. పంచాయతీలో జరిగినటువంటి తప్పులు ఈసారి జరగకుండా చేసుకోవాలంటున్నారు. మరొక పక్క సీఎం కూడా ప్రచారానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా మున్సిపల్ ఎలక్షన్స్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రే హైదరాబాద్ కు చేరుకున్నారు. తన యుఎస్ టూర్ ను ముగించుకొని హైదరాబాద్ కు వచ్చినటువంటి సీఎం ఈ రోజు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో మధ్యాహ్నం రావినారాయణ రెడ్డి ఆడిటోరియం లోటస్ పాండ్ లో హాజరవుతారు. రేపు విత్డ్రాస్ కు చివరి రోజు ఉండడంతో కూడా రేపటితోటి మొత్తం విత్డ్రాస్ అన్ని కూడా కంప్లీట్ అయ్యి అన్ని పార్టీలు కూడా బీఫామ్లు అందజేస్తాయి. ఫైనల్ అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటిస్తుంది. కాబట్టి 4వ తేదీ నుంచి నల్గొండ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. నల్గొండలో సంబంధించి మిర్యాలగూడలో సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 5వ తేదీన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చొప్పదండిలో సభలో పాల్గొంటారు. 6వ తేదీన ఉమ్మడి నిజామాబాద్ రూరల్ ఏరియాలో ఆయన ప్రచారంలో పాల్గొంటారు. 7వ తేదీన రంగారెడ్డి జిల్లా పరిగిలో, 8వ తేదీన వరంగల్ భూపాలపల్లిలో సభల్లో పాల్గొంటారు. ఈసారి మున్సిపల్ ఎలక్షన్ కు సంబంధించి ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇటు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తున్నారు. మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో పార్టీల గుర్తుల మీద జరిగేటువంటి ఎలక్షన్స్ కాదు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఒకే పార్టీ నుంచి 2-3 రెబల్ అభ్యర్థులు పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని చెప్పేసి ఒక అంచనాకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలు ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో అలాంటి బెడద లేకుండా చూడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక్కో మున్సిపాలిటీలో డివిజన్ సంబంధించి ఆ డివిజన్లలో ఎక్కడ రెబల్స్ లేకుండా పార్టీ ఒకవైపు సూచించిన అభ్యర్థిగా బీఫామ్ ఇవ్వాలి. పార్టీ గుర్తుల మీద జరిగే ఎలక్షన్స్ కాబట్టి ఈసారి ఒకవైపు ఇటు బీఆర్ఎస్ కారు గుర్తు, కాంగ్రెస్ హస్తం గుర్తు, బీజేపీ కమలం గుర్తు ఖచ్చితంగా వరిలో ఉంటాయి. కాబట్టి ఆయా డివిజన్లలో ఒకవైపు వార్డుల్లో ఖచ్చితంగా ఇలాంటి రెబల్ బెడద లేకుండా జాగ్రత్త పడాలి. మెజార్టీ మున్సిపల్ వార్డుల్లో ఒకవైపు డివిజన్లు కవితం చేసుకునే విధంగా పనిచేయాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు జూమ్ మీటింగ్ 11 గంటలకు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. జూమ్ మీటింగ్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ పార్టీ నాయకులతో మాట్లాడి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్లు సాధించడం, ఎక్కువ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఆశ. రైట్ స్వామి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.